పోలవరంపై జగన్ నిత్యం విషం చిమ్ముతున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. దశలవారీగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి గతంలో ఎక్కడా ప్రస్తావనే లేదన్న మంత్రి జగన్ వచ్చాకే 41.15, 45.72 మీటర్లు ఎత్తు అంటూ లేఖలు రాశారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలోనే 41.15 మీటర్లనే అంశానికి బీజం పడిందన్నారు. కేంద్రం రాష్ట్రంలో ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్ పోలవరం ఎత్తును ఎట్టి పరిస్థితులను తగ్గించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. చాలా క్లియర్గా రికార్డ్స్ ఏదైతే 2019 ఫిబ్రవరి 18 అంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అంటే ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ టీఏసీ ఆ రోజు 55,548 కోట్లు అక్షరాల ఆ రోజు ఆమోదించడం జరిగింది. అంటే అప్పటి వరకు ఎక్కడా కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, 41, 45 అనేటువంటి ఉద్దేశమే ప్రభుత్వానికి లేదనేది చాలా క్లియర్గా తేటతెల్లమవుతున్నటువంటి పరిస్థితి. అంటే చాలా క్లియర్గా ఏదైతే పోలవరం ప్రాజెక్టు చరిత్రలో ఆ రోజు చిన్నారెడ్డి గారి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, లేదా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎక్కడ కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, 41, 45 అనేది ఎక్కడా లేదు అనే విషయం చాలా క్లియర్గా తేటతెల్లమవుతున్నటువంటి పరిస్థితి. ఇది నేను చెప్పడం కాదు, చాలా క్లియర్గా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మరి ఎవరైతే కొంతమంది అడిగినటువంటి ప్రశ్నలకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చాలా క్లియర్గా స్పష్టమైనటువంటి సమాధానం లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మొన్న మనం చూసాం. చాలా క్లియర్గా పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారని అంటూ ఏదైతే విష ప్రచారం ఏదైతే చేస్తూ ఉన్నారో, ఏదైతే మొసలి కన్నీరు ఏదైతే కారుస్తూ ఉన్నారో, మరి వారికి పీపీఏ ఇచ్చినటువంటి వివరణ, పీపీఏ ఇచ్చినటువంటి సమాధానం వాళ్ళకి చెంపదెబ్బ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి 45.72 ఎత్తు కాకుండా 41.15 మీటర్స్ ఎత్తుకే నీళ్లు నిలబెట్టడం అనేటువంటి ప్రతిపాదన పంపించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేని కుండ బద్దలు కొట్టినట్టుగా మరి పీపీఏ ఇచ్చినటువంటి పరిస్థితి. చాలా క్లియర్గా అబద్ధాల బ్రతుకుకి మరి ఒక అక్షర రూపం వాళ్ళ అవినీతి పత్రిక అనే విషయం మరొక్కసారి మనందరికి కూడా తెలిసిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పోలవరం ఎత్తు తగ్గింపు కానీ, ఫేజ్ 1, ఫేజ్ 2లుగా విభజన కానీ, డయాఫ్రమ్ వాల్ విధ్వంసం కానీ ఇవన్నీ కూడా జగన్ అరాచక పాలన లోపాలు, జగన్ విధ్వంస పాలనకు మరి ఇవన్నీ కూడా నిదర్శనాలు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అంటే అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం అవుతుందనేటువంటి పరిస్థితులు ఈవేళ జగన్మోహన్ రెడ్డి కనిపిస్తూ ఉంది.